మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం ముందుగా వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. है और आप लोग जानते हैं कि यहाँ में 60,000 के करीब नए न्यू वोटर्स ऐड हुआ है और हमारा ये 4th फेज है 13 मई ऑन मंडे। पिछले जो 3 फेज हुआ है उसमें परसेंटेज बहुत अच्छा नहीं है, 61, 64, 66 लाइक दैट, बट बीइंग ए पीसफुल कॉन्स्टिट्यूंसी हम आपसे उम्मीद करते हैं कि हम लोग जरूर आप सब लोग के सहारे में हम लोग सिर्फ एटलीस्ट 75-80 तो कर ही लेंगे। यू ट्राई टू मेक इट अराउंड 80-90। పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు పీడబ్ల్యూడీస్కి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్కి, అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ గ్రూప్స్ గురించి వీరందరికీ కూడా ఫస్ట్లీ మీరందరూ ఓటర్స్ అయినందుకు మీకు అభినందనలు. సో మీరందరూ ఇంత కష్టపడి మీరు కూడా ఈ ఎండని ఎదుర్కొని అండ్ ఇంత డిఫికల్ట్ సినారియోలో కూడా మీరందరూ ఓటు వేయడానికి వస్తున్నారు. సో మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. అందరూ కూడా వచ్చి మీలాగా ఎంతూజియాస్టిక్గా ఓట్ వేసి మనకు ఒక 5 yearsలో వస్తుంది ఒక ఛాన్స్. సో మనందరం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదంతా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ఈ కంట్రీలో మనందరం ఉన్నాం కాబట్టి మనం ఈ డెమోక్రసీని అప్హోల్డ్ చేయాల్సింది మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరం కూడా ఓటు వేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో మీరందరూ కూడా ఇంత మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని చూసి అందరూ మోటివేట్ అయ్యి అందరూ వచ్చి ఇంకా ఓటు వేయాలని ఈరోజు ఇది మనం లాస్ట్ ఇంకా ఎలక్షన్ మనము ఎల్లుండి పొద్దున 7 o'clock నుంచి మనం ఎలక్షన్ స్టార్ట్ చేస్తాము. సో మీరందరూ కూడా పెద్ద నంబర్స్లో మీరు రండి, మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఊర్లో వారిని అందరినీ మోటివేట్ చేసి మనం ఈ ఎలక్షన్ బాధ్యతని అందరికీ చెప్పి ఈ సంవత్సరం మనకి 60,000 కొత్త ఓటర్స్ ఉన్నారు, యంగ్ ఓటర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు.
సో వారందరికి కూడా మనం చెప్పాల్సిన మెసేజ్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ కోసం మనం ఓట్ వేయాలి. సో ఈ కంట్రీ మనం డెమోక్రసీగా నిలబెట్టడానికి మనం ఓట్ వేయాలి. సో అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎలక్షన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు పీడబ్ల్యూడీస్కి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్కి, అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ గ్రూప్స్ గురించి వీరందరికీ కూడా ఫస్ట్లీ మీరందరూ ఓటర్స్ అయినందుకు మీకు అభినందనలు. సో మీరందరూ ఇంత కష్టపడి మీరు కూడా ఈ ఎండని ఎదుర్కొని అండ్ ఇంత డిఫికల్ట్ సినారియోలో కూడా మీరందరూ ఓటు వేయడానికి వస్తున్నారు. సో మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. అందరూ కూడా వచ్చి మీలాగా ఎంతూజియాస్టిక్గా ఓట్ వేసి మనకు ఒక 5 yearsలో వస్తుంది ఒక ఛాన్స్. సో మనందరం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదంతా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ఈ కంట్రీలో మనందరం ఉన్నాం కాబట్టి మనం ఈ డెమోక్రసీని అప్హోల్డ్ చేయాల్సింది మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరం కూడా ఓటు వేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో మీరందరూ కూడా ఇంత మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని చూసి అందరూ మోటివేట్ అయ్యి అందరూ వచ్చి ఇంకా ఓటు వేయాలని ఈరోజు ఇది మనం లాస్ట్ ఇంకా ఎలక్షన్ మనము ఎల్లుండి పొద్దున 7 o'clock నుంచి మనం ఎలక్షన్ స్టార్ట్ చేస్తాము. సో మీరందరూ కూడా పెద్ద నంబర్స్లో మీరు రండి, మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఊర్లో వారిని అందరినీ మోటివేట్ చేసి మనం ఈ ఎలక్షన్ బాధ్యతని అందరికీ చెప్పి ఈ సంవత్సరం మనకి 60,000 కొత్త ఓటర్స్ ఉన్నారు, యంగ్ ఓటర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు. సో వారందరికి కూడా మనం చెప్పాల్సిన మెసేజ్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ కోసం మనం ఓట్ వేయాలి. సో ఈ కంట్రీ మనం డెమోక్రసీగా నిలబెట్టడానికి మనం ఓటు వేయాలి. సో అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎలక్షన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తారా? నల్గొండలో ఎప్పుడు హై ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది. సో మీరందరూ కూడా మోటివేట్ చేసి వాడిని ఇంకా హై ఓటింగ్ పర్సెంటేజ్ పెంచి మనందరం కూడా నల్గొండలో చాలా వైబ్రెంట్గా ఓటింగ్ చేద్దామని మీ అందరికీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మీరు అందరు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు, ఈరోజు వచ్చినందుకు.